పాతపట్నం నియోజకవర్గంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. కానీ నిర్మాణం దశ 99% కంప్లీట్ అయింది అధ్యక్ష. కానీ ఆ నిర్మాణం దశ వెనుక చాలామంది రైతులు, అక్కడ ఉన్న ప్రజలు, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు త్యాగాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఆ ప్రజలకు సరైన న్యాయం అయితే అక్కడ జరగలేదు అధ్యక్ష. ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యల మీద వాళ్ళు అక్కడ కొన్ని పోరాటాలు చేశారు అధ్యక్ష, వంశధార నిర్వహిత ప్రజలు. కానీ వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా వాళ్ళు కేసులతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాదు, చెన్నై వెళ్ళి వలస వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కేసుల మీద మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అధ్యక్ష. దయచేసి రామానాయుడు గారు, కొంచెం మీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీరు ఉన్నారు కాబట్టి కొంచెం అది వింటే బాగుంటుందండి, చెప్పండి. అయితే వాళ్ళ త్యాగాల వెనుక చాలా మంది రైతులు ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ రైతులు, ప్రజలు అందరూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సమస్య అంటే 3-4 సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అంటే 99% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, అతి తక్కువ టైంలో ప్రజలకు అక్కడ అంకితం ఇవ్వబడుతున్నారు అధ్యక్ష. అయితే అక్కడ ఉన్న ప్రజలు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన ప్రజలు బాధపడకూడదు అధ్యక్ష. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అధ్యక్ష. వాళ్ళ మీద అప్పుడు కొన్ని అనాలోచిత కారణాల వల్ల, కొంతమంది ప్రేరేప శక్తుల వల్ల, వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి అనుసంధానం లోపం వల్ల వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం అనేది జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతున్నా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తివేయలేదు అధ్యక్ష. దయతలిసి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఆ రోజు ధనధాన్యంతో, అష్టైశ్వర్యంతో ఉన్న రైతు ఈ రోజు కూలి పని చేసుకుంటూ చెన్నై, హైదరాబాద్ వెళ్ళి వలసగా వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి పిల్లలేమో ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవాలంటే వాళ్ళకి కేసులు ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దయచేసి ఈ కేసుల్ని ఎత్తివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.